నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ అనిత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో మరో పరువు హత్య కుటుంబ సభ్యులు కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికుల అనుమానం కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ రైతులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పూర్వ వైభవం నమ్మిండ్ల శ్రీనివాస్ కూకట్పల్లిలో పై ఇంటర్నేషనల్ బ్రాంచ్ ముఖ్య అతిథిగా నటి మధు లగ్నాదాస్ హాజర్ తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ను అడ్డుకున్న స్వతంత్ర కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామా చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూసే ఆదిలాబాద్ జిల్లా నాగలకొండ గ్రామంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. తమ కులం కాని వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో కుమార్తెను కుటుంబ సభ్యులే కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగాపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని వర్తన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమ్మిండ్ల శ్రీనివాస్ అన్నారు. హసన్పర్తి మండలం మడిపల్ల సర్పంచ్ చిర్ర సుమలత విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం, ఈ పథకంతో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది పీజీలు చదివినటువంటి వాళ్ళు ఉద్యోగాలు రాక ఈ పనికి వచ్చి కుటుంబాలను నిలదీసుకున్నారు. మీరు పేపర్లలో చూసారు కదా, విద్యావంతులు కూడా పనులు చేసుకుంటూ బతికిల్లా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం. మరి ఈ కార్యక్రమాన్ని మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే, రేపు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో 7.5-8 సంవత్సరాలు అవుతుంది. ఎవరు కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు ఉపాధి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీకు గుర్తున్నాయి కదమ్మా. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇచ్చింది తల్లి? సోనియా గాంధీ గారే ఇచ్చిందిగా. మీరు మరి ఇప్పుడు పని చేస్తున్నారు, అన్నీ తెలిసినా ఎవరు మాట్లాడతలేరు. మీరు మాట్లాడకపోతే సమాధానం ఎట్లా వస్తుంది? చెప్పాలి కదా అందరూ. సోనియా గాంధీ గారు ఇచ్చింది కదా. సోనియా గాంధీ గారు ఇచ్చిందంటే నిజమైతే నేను చెప్పుకున్నా. పార్లమెంట్లో మోడీ గారు కూడా చెప్పింది కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారే. కరెంటు తీసేసిళ్ళు, అది మొత్తం హాల్ అంతా బంద్ చేయించి మరి బెదిరించి ఇచ్చిళ్ళు. అది ఇదని మోడీ చెప్పిండు బీజేపీ ఆయన. అవునా కదా? కనుక మేము మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే, మనోళ్ళకు ఈ 100 దినాల పని మీకు దొరుకుతుందా? మేమేమో రాజకీయ స్పీచ్ ఇచ్చేదాన్ని రాలే. మరి ఇక్కడ పని చేసే కాడ మీకు భద్రత ఉన్నదా? అదే మరి అవన్నీ మేము మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎండకు తీవ్రత తరపులేక చీరకపోతారు సార్. వాళ్ళకి ఇంత కొంత 50 రూపాయలు 70 రూపాయలు మనం పని చేస్తే వాళ్ళకి మిగతా కలిపి ఇస్తున్నాను. 50-70 కలిపితే 150 వరకు చేస్తున్నాం సార్. ఓకే, ఏమేమి ఫెసిలిటీస్ కల్పించాలి ప్రభుత్వం అంటే అంతకుముందు ఫెసిలిటీస్, అంతకుముందు వీళ్ళకు గడ్డపారకు పైసలు వచ్చేది సార్. పారకు పైసలు వచ్చేది, మంచిగా పైసలు వచ్చేది. 5 కిలోమీటర్ దూరం నడిస్తే కూడా డబ్బులు 10 రూపాయలు కల్పించేది. తీసేసి అల్లాడేది లేదు, అట్లా లేదు. అట్లా మంచిలు కూడా తీసేసి వాళ్ళకి నడిచిన గడ్డపారాన్ని పై తీసేసి సార్. అంతకుముందు వీళ్ళకి
ఎట్లా అంటే ఒక పూట వచ్చి పని చేస్తేనే అట్లా డబ్బులు వచ్చాయి సార్. ఇప్పుడు ఏంటంటే పొద్దున సాయంత్రం వచ్చి ఫోటో క్యాప్చర్ చేస్తేనే వాళ్ళకు అంత డబ్బులు వస్తున్నాయి కూడా. వీళ్ళు సాయంత్రం రారు సార్, వీళ్ళకి అందరూ రాలేకపోతారు వాళ్ళు ఎండకు. ఒక పొద్దున్న నచ్చలు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బులు పడుతున్నాయి సార్. అది వాళ్ళకి అంతమంది డబ్బులు ఇచ్చేస్తారు, అట్లా కూడా తీసేసి సార్. టెంట్ కూడా ఇప్పుడు ఇస్తలేదు సార్ అసలుకి. చెప్తున్నా సార్ ఆల్రెడీ వాళ్ళు అడుగుతున్నారు సార్, అడుగుతాను గడప డబ్బులు ఇస్తారంటే డబ్బులు లేవు స్కీమ్ తీసేసి అని చెప్పి వాళ్ళు చెప్పిన సార్. అంతమంది అప్పుడు కాంగ్రెస్ ఉండే తల్లి గడపర కేసులు మంచిల కేసులు ప్రతి ఒక్కరు అప్పుడు కాంగ్రెస్ ఉండే తల్లి కాంగ్రెస్ పార్టీ ఉండే కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నోట్ కార్డు కూడు పుంజుకుంటారు. అది మీకు చెప్పడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది తల్లి. ఇప్పుడు పేదల సంక్షేమం కోసం అంటే మంచిగా తిండి 2 పూటలు తిండి పెట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చి నీడనిచ్చేది కాంగ్రెస్ పార్టీ. దానికోసం మేమేందంటే మేము తీసేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కల్పించిన సౌకర్యాలన్నీ ఇప్పుడు మోడీను కేసీఆర్ తీసేసింది. మళ్ళీ మన ప్రభుత్వం అయితే అవన్నీ కల్పిస్తారు. ఏవేవి మీకు గడ్డపార ఏదైతే ఉన్నదో, గడ్డపార నుంచి 5 కిలోమీటర్లు నడిచిన కాడ నుంచి పిల్ల తల్లుల సంరక్షణ నుంచి మీకు ఇక్కడ టెంట్ వేయాలి. అంటే ఎక్కడ పని జరుగుతారో టెంట్ వేయాలి, అంతేనా? టెంట్ వేయాలి. దానికి సంబంధించి మంచినీళ్ళు మీకు అంటే ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్టర్ ఉండాలి, అంతేనా? కన్సల్ట్ మెడికల్ కిట్ ఉండాలి. సర్పంచ్ ఇక్కడ కొద్దిగా నీళ్ళు ఏర్పాటు చేస్తాడు నిర్మల్ జిల్లా బాసర చదువులమ్మ ఒడిలో ఏకముఖి దత్తాత్రేయుడు ముస్తాబవుతున్నాడు. శ్రీ దత్తదాము వాస్తు పూజనం విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలు జూన్ 5 నుండి 8 వరకు అంగరంగ వైభవంగా సాగుతాయని ఆలయ ప్రధాని పూజారి మధుకర్ కోండుపాక మనోజ్ తల్లికర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని వారు తెలిపారు. हमारे सदगुरु परम पूज्य श्री सदगुरुदास महाराज जो नागपुर में गुरु मंदिर परिवार के गुरु पद पे विराजित है, उनको दृष्टांत हुआ। वो दृष्टांत अनुसार इस स्थान का जीर्णोद्धार करने के लिए उन्होंने स्वामी जी को बताया। ये जो स्थान है श्री गुरुचरित्र का 14वां अध्याय यहाँ पे हुआ है और ये स्थान दुर्लक्षित था। तो नरसिंह सरस्वती स्वामी महाराज जी की इच्छा थी ये स्थान का प्रचार और प्रसार हो। उनके जो परम शिष्य थे श्री सायन देव जी महाराज, उनका भी कार्य है सबको मालूम हो, इसलिए वो आदेश नरसिंह सरस्वती स्वामी महाराज जी ने सदगुरुदास स्वामी महाराज को दिया। उस दृष्टांत अनुसार 2014 में यहाँ पे एक महाशिविर का आयोजन किया गया। उस महाशिविर में 1000 उपासक गुरु मंदिर परिवार के यहाँ पे आए थे। वो 1000 उपासकों द्वारा इस स्थान का प्रचार प्रसार किया गया। उसके बाद में 2015 साल में महाराज जी के आदेशानुसार यहाँ पे श्री नरसिंह सरस्वती सायन देव सेवा समिति का स्थापना हुई और उस समिति के माध्यम से और पूरे गुरु मंदिर परिवार के जो उपासक है उनके माध्यम से यहाँ पे 2018 साल में जीर्णोद्धार का कार्य शुरू हुआ गुरु द्वादशी के दिन में। तो आज ये कार्य पूर्ण होने जा रहा है। 5 जून से 8 जून तक ये भक्तार्पण सोहरा, कलशारोहण सोहरा, ये यहाँ पे 3 शंकराचार्य जो है हम्पी पीठ, शंकेश्वर पीठ और कंपाली पीठ के आदरणीय पूज्यपाद शंकराचार्य जी यहाँ आने वाले हैं और उनके हाथों से ये उद्घाटन होने वाला है। और ये कार्य को 1 कोटि रुपए का खर्चा अभी तक आया है और ये सब भक्तों के जो भिक्षा है उस माध्यम से ये कार्य पूर्ण हुआ है। और यहाँ पे जो महाराज जी का प्रमुख उद्देश्य है అధ్యక్షుడు సద్గురుదాస్ మహారాజ్ ఈయనకు 2012న సెకండ్ దత్తాత్రేయ నరసింహస్వామి దృష్టాంతం అయింది. అది దృష్టాంతం అయిన తర్వాత మహారాజ్ ఇక్కడ వచ్చి స్థలం చూసిండు. ఈ స్థలం చూసిన తర్వాత మళ్ళీ 2014లో వచ్చి ఇక్కడ శిబిర్ పెట్టిండు. ఆ శిబిర్ లోపల మహారాజ్కి ఇక్కడ జీర్ణోద్ధరణ చేయాలని ఒక అనుభూతి వచ్చింది. ఆ దాని గురించి మహారాజ్ ఇక్కడ వచ్చి 2015లో వచ్చి మొత్తం స్థానాది ఒకటి తీసుకొని మళ్ళా ఇక్కడ కార్యక్రమం శురు చేసిండు. జీర్ణోద్ధరణ కార్యక్రమం శురు అయింది. మళ్ళీ 2018 నుంచి మా ఈ కార్యక్రమం మందిరం కట్టడం అది నడుస్తున్నది. అయితే ఈ భిక్ష లోపల ఈ కార్యక్రమం నడుస్తున్నది. దగ్గర 1 కోటి రూపాయలు గురించి మహారాజ్ ఇక్కడ మనం అలా అనుయాయులు ఉపాసనా కేంద్రాలు అన్ని కేంద్రాల నుంచి ఇక్కడ మనకు భిక్ష రూపంలో కనుకలు ఇచ్చి మేము ఇక్కడ శురు చేసినాం.
అయితే దీనిది ఒక పని మొత్తం పూర్ణత్వం వచ్చేసింది. అయితే ఇది దానికోసం ఇక్కడ ఈ జీర్ణోద్ధర్ కార్యక్రమం భక్తార్పణ సోహళా ఇది జూన్ 5 నుంచి 8 దాకా ఇక్కడ పెట్టాం. ఇది లోక్ కళ్యాణార్థ అందరి ఉద్ధరణसाठी మహారాజ్ ఈ కార్యక్రమం తీసుకున్నాడు. ఈ కార్యక్రమం లోపల 3 శంకరాచార్యులు, హిమాలయాల నుంచి 107 సంవత్సరాలు ఉన్న సదానందగిరి అని ఒక మహాత్ముడు వస్తున్నాడు. ఇక్కడ మళ్ళా దద్గిరి మహారాజ్ చేతుని ఈ శిఖర స్థాపన నడుస్తుంది. బైంసా మున్సిపాలిటీలో నిరుద్యోగులకు ఇంటర్వ్యూ నిర్వహించి సీనియారిటీ ప్రకారం వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పెద్ద కుంభకోణం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి అన్నారు. వాటిని నోటిఫికేషన్ అని చెబుతూ లోపలలోనే అందులో ఫిలప్స్ జరుగుతున్నాయని చెప్పి చాలామంది ప్రజలు అడుగుతున్నారు. అంతేకాకుండా దాదాపు 1100 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 58 ఉందో గతంలో కూడా నిర్మల్లో కూడా ఇలాగనే అవినీతి జరిగి అక్కడ అక్రమంగా అక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా ఏవైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ద్వారానే రావాలని చెప్పి అక్కడ కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బైంసాలో కూడా అలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పటికే డబ్బులు అనేటివి మార్పిడి జరిగిందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. అది చాలా వరకు వాస్తవమే. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తున్నారో వాటన్నిటిని కూడా న్యాయబద్ధంగా ఎంప్లాయ్మెంట్ ద్వారానే ఇవ్వాలి. ఏవైతే అవకతవకలు జరిగి అక్రమంగా దొంగ చాటున అవినీతితోటి డబ్బులు తీసుకొని నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల నియామక ప్రక్రియను నిలిపివేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. నియామకాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. చూసాం మరి ఇవన్నీ మా దృష్టి కూడా పేపర్లో టీవీలో చూసిన తర్వాత మేము కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఏదైతే పిఎస్సి వర్కర్స్ మరి 42-44 సంఖ్య అది ఎంతమందో దానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ చేసిందో దాని మీద అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పడం మూలంగా ప్రస్తుతానికి ఆ ప్రక్రియను మొత్తం ఆపమని చెప్పి కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రభుత్వము నివేదిక పంపించాలి. ఫర్దర్గా ఏం చర్య ఉంటుంది అనేది దాని మీద ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రక్రియ నడిపేయడానికి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ ప్రక్రియ టోటల్గా ఇక్కడికి ఆగిపోయిందని చెప్పి మీ అందరికీ వివరిస్తున్నాం. కలెక్టర్ కూడా ఆదేశించాము. కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ కూడా మరి అందరికి కూడా పంపించారు. కాపీలు కావాలంటే తీసుకొని మీరు నిజంగా కూడా అంటే వాస్తవంగా మరి కొన్ని ఆరోపణలు మనకి ఈ సమయంలో మాట్లాడద్దు, కానీ ఈ ప్రక్రియ ఆపుతున్నట్టే మీరు చెప్పండి. దాని తర్వాత టుమారో లేకపోతే ఈవినింగ్గా లేకపోతే రేపా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరెవరు దీనిపైన ఏం మాట్లాడిందో ఏం జరిగిందో అదంతా కూడా తర్వాత మేము కూడా చెప్తాం. అవన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడానికి ఎవరికి కూడా అవకాశం ఉండద్దు. వాస్తవాలు మాట్లాడితే అందరు కూడా దానికి ఇచ్చేస్తారు. ఇప్పుడు అవాస్తవాలు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అసైన్డ్ భూములు కనుమరుగైపోతున్నాయని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ శివారు ప్రాంతంలో గల భూములను కొందరు వెంచర్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకొని సరిహద్దులు పాతిన రాళ్లను తొలగించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసు అందిస్తున్నట్లు తహసీల్దార్ ఇజాద్ మహమూద్ తెలిపారు.
టీడీపీపీ ల్యాండ్ అంటేనే గవర్నమెంట్ వేలం పెట్టి కొనుగోలు చేయాలి. ఇట్లా ఆక్యుపై చేసుకునే రూలు ఇంతకుముందు లేదు, ఇప్పుడు లేదు. ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఉల్లంఘించడం లేదు, దాన్ని తుంగలో దొక్కుతాను. దీన్ని తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ రేపు ఇంకెవరన్నా కానీ దీని మీద చర్య తీసుకోవాలని. ఇప్పుడు అక్కడి ప్లాట్లను అధికారులు అడ్డుకుంటూ అది నామమాత్రంగానే అడ్డుకుంటుండ్రు. అందులో ఒక నలుగురికి 4 ప్లాట్లు ఎవరిని ముంగట పెడతాను, ఆ ప్లాట్లు కబ్జా చేస్తాను. అది కాదు, అది అధికారుల సరి అయిన పద్ధతి కాదు అది. అయితే ఈ ఆసిఫాబాద్లో అసలైన న్యాయం జరుగుతలేదు. లీడర్లకు వాళ్ళకు కుమ్ముకై ఇజ్జెత్తాను. అక్కడ పార్టీ ఆఫీస్ కట్టిండ్రు, ఇంతకుముందు ఉండే హౌసింగ్ది. ఈ కలెక్టర్ ఆఫీస్ పక్క ఆ పక్క ఈ పక్క కలెక్టర్ ఆఫీస్ దాకా ఉన్నది. ఎక్కడ ఇప్పుడు కనబడకుండా ఏదో. పై ఇంటర్నేషనల్ కూకట్పల్లి బ్రాంచ్ లో వివో X80 సిరీస్ అన్బాక్సింగ్ ఈవెంట్ లో నటి మధు లగ్నాదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని లాంచ్ చేశారు. వివో డీజీఎం ఆసిఫ్ లతాని, పై స్టోర్ మేనేజర్ మిస్టర్ సత్య కేటగిరి హెడ్ మిస్టర్ సందీప్ టౌకరి నవైద్ అండ్ ఫెమినా లతాని ద్వారా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డిని స్వతంత్ర కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. గతంలో మీడియా ముఖంగా మే నెలలో ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. అప్పటిదాకా కొద్దిసేపు మనల్ని ఈ శబ్దంతో ఈ చుట్టుపక్కల ఉన్న తెలాపురం ప్రజానికాలందరినీ కూడా మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఎక్కడున్నా అక్కడే కూర్చోండి. ఈ బ్యానర్ మాత్రం ముంగట గేటుకి కానీ లేదంటే ఎవరైనా పట్టుకోవడానికి అవకాశం ఉన్నట్లు ముంగట పట్టుకుంటారు. మిగతా అనేక రకాలమైన సమస్యల నుంచి తెలాపూర్ మున్సిపాలిటీ ప్రజలు గత సంవత్సరం నుంచి అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నారు. అందులో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేసిర్రు, మెమరాండాస్ ఇచ్చిర్రు, ర్యాలీలు చేసిర్రు, అనేక రకాలమైన ముట్టళ్లు చేసిర్రు. అయినప్పటికీ కూడా పరిపాలన లోపల లేకుండా మరి గతంలో లలితా సోమిరెడ్డి గారు చైర్మన్ గారు మేము చేయకపోతే మే నెలలో రాజీనామా ఇస్తా అని చెప్పిండ్రు. ఆ రాజీనామాను మరి ఇవాళ ప్రజలందరూ కూడా ఆమె మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ ఆఫీసులో అడ్డుకొని అడిగితే ఆమె రాజీనామాకి వెళ్తున్నదని చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఆమె రాజీనామాకి వెళ్తున్నట్టయితే మేము ప్రధానంగా 3 డిమాండ్లు చెప్తున్నాం. ఒకటి, తెలంగాణ మున్సిపల్ యాక్టు 2019 చట్టబద్ధంగా రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకొని రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మీరు మీ మాట మీద నిలబడ్డట్టు అవుతుంది. రెండో అంశం, మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ₹2 నుంచి ₹2 ఆటో కొట్టే కాడికేని ఈ మున్సిపాలిటీని నెంబర్ 1 పొజిషన్ మొదటి పౌరునిగా నీకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నువ్వు ఇస్తాన మాట నెరవేర్చకుండా తప్పించుకొని పోతున్నందుకు ఈ మున్సిపల్ ప్రజలందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. తర్వాత భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని ఎప్పుడు కూడా ఎలక్షన్ వైపు అనేది కానీ ప్రజాసేవ వైపు ప్రజలపైన ఎలక్షన్లతో కూడిన ఎలక్ట్రో పాలిటిక్స్ ఎలక్షన్లలో మీరు పాల్గొనొద్దు. ఎందుకంటే యువర్ అన్ఫిట్ ఫర్ అని మీరే డిక్లేర్ చేసుకుంటున్నారు, మీరే రాజీనామా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంకా పోటీ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు నైతికంగా విజయం సాధించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఎవరైతే అన్ఫిట్ ఉన్నారో వాళ్ళని గోబ్యాక్ అని చెప్పిర్రు, రికాల్ చేసిర్రు, రిఫరెండం పెట్టుకోమంటున్నారు. అనేక రకాల సందర్భాలు ఇప్పుడు నేను చెప్పినట్టు గతంలో కూడా చెప్పిన, ఆలగడ్డ సందర్భం కూడా చెప్పిన, అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణమే వీటన్నిటిని కూడా పూర్తి చేసి
తర్వాత మా యొక్క ముఖ్య ఉద్దేశం అది లలితా సోమిరెడ్డి గారు రాజీనామాకు అయిందా కాలేదా అనేది కాకుండా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అయిందా లేదా అనే దృక్పథంతోనే మేము చూస్తాం. అది ఎవరు కూర్చున్నా, లలితా సోమిరెడ్డి గారు కూర్చున్నా, ఇంకెవరైనా కూర్చున్నా కానీ కూడా మా పోరాటం ఆగేది లేదు. ఖచ్చితంగా చెరువు శుద్ధేంత వరకు, వీరప్పల సంఖ్యలు దిగేంత వరకు, ఫైనల్ లేఅవుట్ వచ్చేంత వరకు. అనంతపురం జిల్లా నగరపాలక సంస్థ కమిషనర్గా భాగ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలో 2వ బ్రాంచ్ జనతా ఆటోమొబైల్ షోరూంను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. వినియోగదారులకు కావలసిన ఆటోమొబైల్ సౌకర్యాలను అందిస్తూ వారి మన్ననలు పొందాలని షోరూం యాజమానికి సూచించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు మతిన్ రాజేంద్రనగర్, పలువు చెరువు మహేష్, రగడంపల్లి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. हमारे चिंतल में 9 नंबर पहाड़ी किशनबाग के दरमियान में जितने भी शोरूम थे, मगर ये मल्टी ब्रांड शोरूम नहीं था. यहाँ की आवाम को जो है ना, अगर कोई चीज़ अगर गाड़ी ख़रीदने जाना है तो या बहादुरपुरा या रिंग रोड जाना पड़ता था. आज अल्हम्दुलिल्लाह जनता ऑटोमोबाइल जो है ना यहाँ पर 9 नंबर पे इफ्तदाई अमल में आएगा. इफ्तदाई जो है ना एमएलए रुकने राजेंद्र नगर असम्बली प्रकाश गौड के हाथों अमल में आई. अल्हम्दुलिल्लाह हर वो चीज़ की फैसिलिटी है. मल्टी ब्रांड शोरूम है ये. यहाँ पे जो है ना कोई सी भी इलेक्ट्रॉनिक बाइक हो या पेट्रोल की बाइक हो या हायाबुजा हो या हॉल्डर डिविजन हो, गाड़ी लफ्ज कोई सी भी गाड़ी हो दो, आपको 1 वीक के अंदर ऑर्डर करें तो मिल जाएगी. महमूद भाई का शोरूम है ये हमारे. अल्हम्दुलिल्लाह कोई चीज़ की आपको शिकायत नहीं होंगी. यहाँ पे शोरूम नए गाड़ियाँ भी रहेंगे और गाड़ी को जो ना सर्विसिंग सेंटर भी रहेगा यहाँ पे. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాలో మరో పరువు హత్య. కుటుంబ సభ్యులు కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికుల అనుమానం. కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ రైతులు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పూర్వ వైభవం. నమిండ్ల శ్రీనివాస్. కూకట్పల్లిలో పై ఇంటర్నేషనల్ బ్రాంచ్ ముఖ్య అతిథిగా నటి మధు లగ్నాదాస్ హాజరు. తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ను అడ్డుకున్న స్వతంత్ర కాంగ్రెస్ కౌన్సిలర్లు. రాజీనామా చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.